ఫైనల్గా పుష్ప మూవీ ఎక్కడైతే షూట్ జరిగిందో అక్కడికి వచ్చాము మనం ఇప్పుడైతే. ఫైనల్గా నా సామి సామి అనే సాంగ్ ఉంటుంది కదా పుష్ప సినిమాలో, ఆ సాంగ్ అయితే ఎక్కడైతే డ్యాన్స్ చేశారో అక్కడికైతే వచ్చామన్నమాట. సో ఫైనలీ మనకైతే పుష్ప సినిమాలో సీన్ ఉంటుంది ఒకటి, బ్రిడ్జ్ దగ్గర సీను. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో అక్కడే మనకైతే పుష్ప సినిమాలో షూటింగ్ అయితే జరిగింది. ఒక కిస్ సీన్ ఉంటుంది అనమాట. అల్లు అర్జున్ గారికి రష్మిక శ్రీవల్లికి ఇక్కడే ఉంటుంది. అది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కొంచెం హంగామా నడుస్తుంది అనమాట సినిమాలో షూటింగ్ అయితే. సినిమాలో చూస్తే ఒక రకంగా ఉంది, ఇక్కడ దగ్గర నుంచి చూస్తే ఒక లాగైతే కనిపిస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళిపోయి మనమైతే చూద్దాము. అస్సలు లేట్ చేయకుండా నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గరకు రావడానికి చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటే వచ్చామన్నమాట. చాలా దూరం అయితే ట్రావెల్ చేసాము. వాటర్ మాత్రం భలే వస్తున్నాయి చూడండి. మనం మార్నింగ్ టీ తాగుతాం చూడండి, ఆ కలర్లో అయితే వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చాలా హైట్లో వాటర్ వస్తున్నాయి, మామూలుగా లేదు. ముందైతే మనకైతే బ్రిడ్జ్ కనిపిస్తుంది, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు కొండలు అయితే కనిపిస్తున్నాయి. దట్టమైన ఫారెస్ట్ లాగైతే ఇక్కడ కనిపిస్తుంది మనకి, మామూలుగా లేదు. లొకేషన్ మాత్రం ఎంజాయ్, అసలు ఆ వెదర్ మాత్రం మస్తు ఉంది. ఎన్విరాన్మెంట్ అంతా నాకు ఈ వాటర్ చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఇక్కడ డ్రోన్ ఉంటుంటే మస్తు ఉంటుండే, డ్రోన్ లేదు కాబట్టి మనం మంచిగా క్యాప్చర్ లేకపోతున్నాం. కాకపోతే ఉన్న ఫోన్ తోటి మనమైతే వ్యూ తీయడానికి అయితే మనమైతే సాహసం చేద్దాము. అండ్ ఈ లొకేషన్కి రావడానికి చాలా దూరం నుండి అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. చూడండి ఎట్లుందో, మామూలుగా కదా. అండ్ ఇటు సైడ్ మనకు ఒక బ్రిడ్జ్ టైప్ కూడా ఉంది, అటు క్రాస్ చేయడానికి చూపిస్తాను నాగండి మీకు. అది కనిపిస్తుంది. బా ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి. మొత్తం వాళ్ళ వరసగా ఉన్నాయి, వరసగా. అండ్ ఇటు వాటర్ మాత్రం ఇలా వెళ్ళిపోతుంది చూడండి, ఇలా వాటర్ వెళ్ళిపోతున్నాయి. సూపర్గా ఉంది ఇదైతే. మన బ్రిడ్జ్ చివరికి అయితే వెళ్ళిపోదాము. సో ఈ బ్రిడ్జ్ సెంటర్లో అయితే మనకైతే ఆ పార్ట్ అయితే షూట్ జరిగిందనమాట. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని కూడా ఫాలో అయిపోండి, అక్కడ మంచి కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే మనకు ఓమ్ని వ్యాన్ తోటి అల్లు అర్జున్ గారు అండ్ శ్రీవల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అండ్ కిస్ సీన్ అనేది ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. ఇక్కడే ఒక ఓమ్ని వ్యాన్ పెట్టేసి రెడ్ కలర్ది, అండ్ ఆ సీన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అలా కిస్ పెట్టాలి అండ్ డబ్బులు ఇచ్చేసే షాట్ ఉంటుంది కదా, అదే అనమాట. అండ్ చూస్తే వాటర్ మాత్రం చాలా హైట్లో వస్తున్నాయి, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, చాలా భయంకరంగా ఉందన్నమాట. చుట్టూ చూస్తే పెద్ద పెద్ద లోయలు, కొండలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు ఈ చుట్టూ ఫారెస్ట్ చూస్తుంటే, మేము ఇంతకుముందు కర్ణాటక ట్రిప్ వేసామన్నమాట. అక్కడ అగుంబే రెయిన్ ఫారెస్ట్ లాగైతే ఉంటుంది మనకి. ఆ అగుంబే రెయిన్ ఫారెస్ట్ అనేది మనకి కింగ్ కోబ్రాస్కి పుట్టినీళ్ళు అనమాట. అక్కడ పెద్ద పెద్ద కోబ్రాస్ అనేవి ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్కటి 12 feet 15 feet వరకు అయితే ఉంటాయి అనమాట. నాకు అదే గుర్తుకొస్తుంది, కాకపోతే అది ఇంకా దట్టంగా ఉంటుంది అనమాట. అండ్ వచ్చేటప్పుడు మనకు అన్ని బ్యాంబూ ట్రీస్ అయితే కనిపించాయి, బొంగులో చికెన్ అంటారు కదా అవి. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి వచ్చే రోడ్డు మీద కోతులు కనిపించాయి అనమాట. ఆ కోతులు ఊకే రోడ్డు మీద రావడం, ఎప్పుడు ఏ వెహికల్ దాన్ని డాష్ చేస్తుందో, యాక్సిడెంట్ చేస్తుందో మాత్రం తెలియదు అనమాట. చాలామంది టూరిస్టులు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి ఫుడ్ లాంటివి ఇవ్వడం అలవాటు చేశారు. దానివల్ల ఏమవుతుందంటే వాడి ఫుడ్ కోసమే రోడ్డు మీదకి వస్తున్నాయి. దానివల్ల అలా ఫుడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సహజంగా వేటాడి లేకపోతే సహజంగా ఫారెస్ట్లో దొరికే ఫుడ్ని తినలేకుండా అవి రోడ్డు మీదకి వస్తున్నాయి. రోడ్డు మీదకి సడన్గా రావడం వల్ల ఏమవుతుందంటే సడన్గా వెహికల్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు వచ్చినప్పుడు వాటికి ఫుడ్ పెట్టడం లాంటివి అవైతే చేయకండి, అలవాటు చేయకండి, ఫస్ట్ పాయింట్ అవి. సో ఇదైతే అనమాట మనకి పుష్ప షూట్ లొకేషన్ అయితే. చాలా దూరం వచ్చాము, అసలు రోడ్డు కూడా చాలా నేరోగా ఉంది, చాలా చిన్నగా కూడా ఉంది రోడ్ అయితే. చాలా దూరం నుండి వచ్చాము మేమైతే. సో ఇది మీకోసం నేను చూపించడానికి అయితే వచ్చాను. అండ్ మెయిన్గా ఈ వీడియోకి మీకైతే ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా దాన్ని లైక్ కొడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. అది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే టార్గెట్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోకి ఒక 500 లైక్స్ మాత్రం ఎక్కువేం కాదు, ఎందుకంటే నేను దాదాపు ఒక 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాను. మిమ్మల్ని ఎక్కువేం అడుగుతలేను, జస్ట్ ఒక 500 లైక్స్ మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాను.
వీలైతే ఇవ్వండి, నాకు కంటెంట్ నచ్చితేనే ఇవ్వండి, నచ్చకపోతే ఇవ్వకండి. అది నిజంగా ఒక సినిమా కోసం ఎంత దూరం వచ్చి షూట్ చేశారంటే అస్సలు నేను నమ్మలేకపోతున్నా. వాళ్ళ డెడికేషన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంత దూరం వచ్చారా బాబు. వచ్చే రోడ్డు కూడా చాలా నేరోగా ఉంది, అసలు జంగల్ ఫారెస్ట్లో ఉందన్నమాట. ఈ సినిమా కోసం, ఈ చిన్న సీన్ కోసం ఇంత దూరం వచ్చారనేది నేనైతే షాక్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకు వేరే లొకేషన్ కూడా ఉంటుంది, మనం వీలైతే దాన్ని కూడా కవర్ చేద్దాము. కొంచెం చీకటి కూడా అవ్వబోతుంది అనమాట. అండ్ ఎంత త్వరగా వీలైతే మనం దాన్ని కూడా కవర్ చేసేద్దాం త్వరగా వెళ్ళిపోయి. ఆ బ్రిడ్జ్ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకి వేరే ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా చెట్లు కూడా కనిపిస్తున్నాయి. అండ్ మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక ఎర్త్ డ్యామ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఫేమస్ షూటింగ్ అయితే జరిగింది, మూవీలో కూడా ఒక సాంగ్ షూటింగ్ కూడా జరిగింది అనమాట. అది చాలా ఫేమస్ సాంగ్, బాగా వైరల్ అయిపోయింది, బాగా ట్రెండింగ్లో కూడా ఉందన్నమాట. సాంగ్ ఒక ఊపింది అనమాట పుష్ప సినిమా వచ్చినప్పుడు. అయితే దీన్ని 4 ఎర్త్ డ్యామ్ అంటారు. ఇక్కడ ఏం సాంగ్ షూట్ జరిగిందో గెస్ చేస్తారా? నాకు తెలిసి మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు, మీకు ఆల్రెడీ మైండ్లో కూడా వచ్చేసి ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ డ్యామ్ గురించి అండ్ ఇక్కడ ఏమైతే సాంగ్ అయితే షూట్ జరిగిందో, ఏమేమి సీన్స్ అయితే షూట్ జరిగాయో మనమైతే లేట్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఫైనల్గా నా సామి సామి అనే సాంగ్ ఉంటుంది కదా పుష్ప సినిమాలో, ఆ సాంగ్ అయితే ఎక్కడైతే డ్యాన్స్ చేశారో అక్కడికైతే వచ్చామన్నమాట, ఆ లొకేషన్కి. ఇది 4 డ్యామ్ అనమాట. సో ఇటు మొత్తం వాటర్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడే దాదాపు ఒక 200 మంది, 200 నుంచి 300 మంది డాన్సర్స్ అయితే రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని, అండ్ రష్మిక ఇంకా అల్లు అర్జున్ గారు వీళ్ళందరూ ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు బ్యాక్ సైడ్. చాలామంది వచ్చారనమాట. అండ్ ఇక్కడ డ్యాన్స్ చేసేవారు లేడీస్ అందరూ దాదాపు ఒక ముంబై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 2-3 రోజుల వరకు అయితే షూట్ అయితే చేశారు ఆ సాంగ్ కోసము. అదే స్టెప్ ఉంటుంది కదా, ఇలా ఇలా వేస్తారు స్టెప్, అది నా సామి స్టెప్, మనకైతే రాదు. సో డ్యాన్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సో ఆ సాంగ్ అయితే ఇక్కడే మనకైతే షూటింగ్ అయితే జరిగింది. ఈ మొత్తం వరుసగా అయితే బ్రిడ్జ్ లాగా అయితే ఉందో ఎర్త్ డ్యామ్ అంటారు దీన్ని. నార్మల్గా వాటర్ మీద కట్టేది ఒక డ్యామ్ ఉంటుంది, ఇది ఎర్త్ డ్యామ్. ఎందుకంటే దీని మీద మట్టిలాగా అయితే ఉంది కదా, సో ఇలా ఎర్త్ డ్యామ్ మీద దీని మీద అయితే డ్యాన్స్ అయితే వేస్తారు పుష్ప మూవీ సినిమాలో. సో అదనమాట మ్యాటరు. సో మ్యాక్సిమం మీకు పుష్ప మూవీ షూట్ లొకేషన్స్ అన్నీ చూపించేశాను. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసము, చాలా దూరం ట్రావెల్ చేసుకుంటూ మీకు ఒక్కొక్కటి చూపించుకుంటూ. సో టైంకి ఫుడ్ కూడా తినలేదనమాట. ఇదంతా ఘాట్ రోడ్ లాగా ఉంది, ఇలా 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 మొత్తం తిప్పుతుంది అనమాట. అండ్ చాలామంది మారేడుమిల్లికి, గుడిసాకి, అండ్ చాలామంది వాటర్ ఫాల్స్ చూద్దామని చెప్పేసి, అండ్ ఇది ఎట్లాగో సీజనే కాబట్టి చాలామంది వద్దామనుకుంటారు. సో మీరు వచ్చేటప్పుడు మాత్రము ఒక్కసారి కనుక్కొని రండి అనమాట. కొన్ని వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేసి ఉంటాయి, సో కొన్నిటికైతే ఎల్లో కూడా లేదు. సో మీరు వాటిని కనుక్కొని ఇక్కడ స్టే చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తూనే ఈ పుష్ప షూట్ లొకేషన్స్ అన్ని కవర్ చేయొచ్చు. మీకు కావాలంటే ఈ లొకేషన్స్ అన్ని నేనైతే పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, వీలైతే అది కూడా చూడండి. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, బాగుంటాయి. అండ్ వీలైతే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయి, సేమ్ ఉదయ్ రాయ్స్ అనే పేరు కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్, నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. అక్కడ కూడా కంటెంట్ బాగా అప్లోడ్ చేశాను, అక్కడ కూడా చాలా బాగుంటుంది కంటెంట్. నేను లెంత్ వీడియోస్ ఏవైతే కవర్ అయితే చేయలేనో, షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా రీల్స్, నేను అక్కడ కవర్ చేస్తాను. అవి ఇంకా చాలా బాగుంటాయి, చాలా రీచ్ కూడా వెళ్ళిపోతాయి, 1 మిలియన్స్లో వెళ్ళిపోతాయి. సో వీలైతే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని కూడా ఫాలో అయిపోండి. అండ్ అక్కడ మీకు కంటెంట్ దొరుకుతుంది, అండ్ యూట్యూబ్లో కూడా మీకైతే కంటెంట్ అయితే దొరుకుతుంది. వైల్డ్ ఫైర్